2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించినటువంటి కుంభకోణం ఒకటి ఉంది. అదే మద్యానికి సంబంధించి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద కుంభకోణం, వేలాది కోట్ల రూపాయలు. సో ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే అధికారం కోల్పోయినటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి పేల్చినటువంటి బాంబు, దాంతోనే ఈ యొక్క వ్యవహారం బయటపడింది. దీంట్లో ప్రముఖులంతా అరెస్ట్ అయి ఉన్నారు, కొంతమంది ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి మూలాలన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో సిట్ దూకుడు పెంచింది, ఈ కేసును మరింత వేగంగా విచారణ చేస్తుంది. ఇటువంటి తరుణంలో రెండోసారి జగన్ స్నేహితుడిని ప్రశ్నించింది సిట్. నర్రెడ్డి సునీల్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దాదాపుగా సెప్టెంబర్ 11వ తేదీన అతను నివాసంలోనూ అతనికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో సోదాలు జరిపింది సిట్. చాలా కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. ఆ సమయంలో అది జరిగిన తర్వాత సైలెంట్గా ఆ వ్యవహారం బయటకు అంతగా చర్చకు రాలేదు. సరే, ఆయన కూడా మన మీదకి ఏమి రాదనుకున్నాడేమో తెలియదు. కానీ తాజాగా సిట్ అధికారులు మళ్ళీ ఆయన నివాసంలోనూ అలాగే ఆయన కంపెనీల్లో కార్యాలయాల్లో సోదాలు జరిపి హైదరాబాద్ నుంచి ఈ సునీల్ రెడ్డిని విజయవాడకు తీసుకొచ్చి సిట్ కార్యాలయంలో విచారించింది. దాదాపుగా 9 గంటల పాటు. అంటే ఇక ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను మనం దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి, అతను చాలా దగ్గర బంధువు, జగన్మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు, ఒకటే ఫ్యామిలీ, బంధువులు. అలాగే భారతికి కూడా సమీప బంధువు. ఇతను దుబాయ్లో అనేక ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు, అతని కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ దుబాయ్లోనే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో అప్పటి వరకు ఒక్కసారిగా ఎప్పుడు కూడా కనిపించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్ అధికారంలోకి రాగానే తెర మీదకి వచ్చారు. అప్పట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఆ సమయంలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఆ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అక్రమంగా, ఆ అమౌంట్ ఈ సునీల్ రెడ్డి నెలకొల్పినటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి. దాదాపుగా 16 కంపెనీలు, షెల్ కంపెనీలు అంటే మనకు తెలుసు. పేరుకు మాత్రమే అక్కడ ఒక నివాసం దగ్గర ఏదో ఆఫీస్ లాగా క్రియేట్ చేసి బిల్డప్ ఇచ్చి ఒక కంపెనీ పేరు బోర్డు పెడతారు అక్కడ, కానీ లోపల యాక్టివిటీ ఏమి ఉండదు. దాన్నే షెల్ కంపెనీ అంటారు. ఇటువంటి సందర్భంలో ఆ షెల్ కంపెనీల ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్లో ఆ యొక్క డబ్బు ఉందో దాన్ని ఆ అకౌంట్స్కి బదిలీ చేయటం, అలా ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అకౌంట్లోకి చేరడం, అది అందరూ పంచుకోవటం. ఇలాంటి క్రమంలో ఆ డబ్బుతోనే అక్రమంగా అతను వ్యాపారం చేయటం, దుబాయ్కి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలు కానీ ఇతర ముఖ్యమైనటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. సొంతంగా వ్యాపారం చేయడమే కాదు, అతను పెట్టుబడులు పెట్టే స్థాయికి వచ్చాడు. ఎందుకంటే చక్కగా గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది జరిగింది కాబట్టి ఆ సమయంలో ఏ రకమైనటువంటి అంశం చూడండి. అప్పట్లో 2019 నుంచి 2024 వరకు డిజిటల్ పేమెంట్స్ అనేది లేవు. వైన్ షాప్లో ఎక్కడా కూడా క్యాష్ ఇవ్వాలి, మందు తీసుకోవాలి. ఇంక లెక్కపత్రం ఏముంటుంది?
ప్రభుత్వమే నడిపించింది. చాలా కీలకమైనటువంటి అంశాలు అప్పుడు జరిగాయి. సో ఇప్పుడు తాజాగా చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి సమాచారం సునీల్ రెడ్డి ద్వారా సేకరించింది సిట్ అనేది చర్చ జరుగుతుంది. దాదాపుగా 9 గంటల పాటు అసలు జగన్మోహన్ రెడ్డి మీకు ఎలా పరిచయం, ఈ యొక్క 2019 నుంచి 2024 వరకు యాక్టివ్గా ఉండటానికి కారణాలు ఏంటి, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, దుబాయ్లో మీరు కంపెనీలు ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, 2019 నుంచి 2024 వరకు మీకు ఒక్కసారిగా అమాంతం పెరిగినటువంటి ఆర్థిక వనరులు, బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి దాన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి క్వశ్చన్ చేశారు. సమాధానం లేదు. ఇంకేం చెప్తాడు సమాధానం ఆయన? ఇటువంటివి ఎక్కడా కూడా బయట పడనటువంటి సునీల్ రెడ్డి కొన్ని విషయాల్లో మాత్రం కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు అనేది. మొత్తానికైతే ఎటువంటి అక్రమాలకు అవినీతికి పాల్పడింది ఈ వైఎస్ఆర్సీపీ అనేది స్పష్టమవుతుంది. ఎన్నో విషయాలు ఇప్పటికే బయటపడింది. తాజాగా ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి వ్యవహారం ద్వారా అతన్ని రెండోసారి సెప్టెంబర్ 11న ఒకసారి విచారించింది సిట్. అప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి కంపెనీల్లో సోదాలు జరిపి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను స్వాధీనపరుచుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగవంతం అవుతుంది. దీనికి సంబంధించి అరెస్టులు కూడా త్వరలోనే మరింతగా పెరిగే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి, చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కొంతమంది ఆస్తులను జప్తు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దానిలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులను ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆ ప్రాంతాల్లో అతనికి ఉన్నటువంటి ఆస్తులను కూడా జప్తు చేసింది, దాదాపుగా 54 కోట్ల రూపాయలు. సో ఇటువంటి సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయి వారిపై చాలా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మిగిలిన వారి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది. త్వరలోనే దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది దీన్ని. రాష్ట్ర ప్రజలకు పాలన అందించమని ప్రజలు మీకు అధికారం ఇస్తే ఈ రకమైనటువంటి అక్రమాలతో మీ జేబులు నింపుకున్నారు అనేది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ సునీల్ రెడ్డి వ్యవహారంతో మరొకసారి జగన్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.